ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వర్క్ స్టార్ట్ అయింది. టోటల్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను. అయిపోయింది. ఈ 28కి లాంచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇయర్లీ మినిమం 5-6 కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది మాకు. అది వర్క్ చేస్తున్నాం. అలాగే నాట్ ఓన్లీ డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, హీరోలుగా, హీరోయిన్స్గా, యాక్టర్స్గా, ఈవెన్ ప్రొడ్యూసర్స్గా రావాలనుకునే వాళ్ళకు కూడా అది ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. సో డబ్బు ఉంటుంది, ప్రొడ్యూస్ చేయాలి, బట్ వాళ్ళకి రూట్ ఉండదు. ఓకే. సో ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ ఇస్తాం. ఓకే. నువ్వు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నీ బడ్జెట్ ఏంటి, నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ అది వర్క్ అవుద్దా కాదా, అది ఫైనల్ డెసిషన్ వాళ్ళదే, కానీ ఒక గైడెన్స్ ఇవ్వాలనే దానికే అది ఒకటి వర్కౌట్ చేసి చేస్తాం. మీ 25 ఏళ్ళ సినీ జర్నీలో సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇప్పుడు అంటే కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి సార్. ఒకవేళ ఒక టైం మిషన్ లాంటిది వచ్చి దిల్ రాజు గారు అందులో ఉండి ఎక్కి మీరు వెనక్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ తప్పులు కరెక్ట్ చేసుకొని మళ్ళీ వస్తారంట, అంటే ఇది జరగకుండా ఉంటే బాగుండు అని, అలాంటిది ఏమైనా ఉందా సార్? అంటే ఏం లేదు, తప్పులతోని తప్పు అని కాదు, బట్ అలా జరిగిపోయింది. లైఫ్లో మన లైఫ్ జర్నీలో ఎప్పుడు ఏది కొత్తది వచ్చినప్పుడు అలా పాతది మనకు అద్భుతంగా ఉంటుంది సార్. పాత అద్భుతాలే. అంటే ఇప్పుడు నాకు ఆర్య తీసినప్పుడు కానీ, దిల్ తీసినప్పుడు కానీ, భద్ర తీసినప్పుడు కానీ, బొమ్మరిల్ తీసినప్పుడు, పరుగు, మున్న, కొత్త బంగారు లోకం, అవన్నీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు. అవును, అద్భుతం. ఆ రోజులు అవన్నీ ఆ రోజులు నేను ఎంజాయ్ చేసి ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను ఆ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయాను. ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్స్ గుర్తు చేసుకుంటే మంచి కిక్ వస్తుంది. లాట్ ఆఫ్ వర్క్స్. ఇప్పుడు ఎలా చేయాలి, వర్క్స్ని నేను డివైడ్ చేసుకొని ఓకే వర్క్ చేస్తున్నాను, పని చేస్తున్నా యాజ్ ఇట్ ఈస్గా, అన్ని పనులు అలాగే. అప్పుడు ఎడిటింగ్ రూమ్లో చాలాసేపు ఉండేవాళ్ళం. ఇప్పుడు రెడీ పెట్టండి, చూపించండి, చూసేసి మళ్ళీ వెళ్ళిపోయి నోటీస్ రాసుకొని మళ్ళీ వచ్చి నాకు ఇవి అనిపించినాయని రాసిస్తున్నాను. అప్పుడు అలా కాదు, ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఇమ్మీడియట్గా పిలిచి వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి నాకు అనిపిస్తున్నాను అక్కడే ఉండి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసి వెళ్ళేవాళ్ళు. ఇంత డిఫరెన్స్ ఉంది. ఓకే. అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్న ఫీల్ కలుగుతుందా సార్? అంటే డెఫినెట్గా ఒక వర్క్ పెరుగుతుంది, మీకు బడ్జెట్స్ పెరుగుతుంది. కాంప్రమైజ్లు ఈ మధ్య చాలా అయ్యాను. అవి నాకు సినిమా రిజల్ట్ల మీద పడింది. సో మళ్ళీ ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. ఓకే. నో, నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు అనిపించి నేను మళ్ళీ 3-4 ఎప్పుడైతే డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అనిపించిస్తుందో సో ఐఎమ్ రైట్. సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మోమాటానికి సినిమా ఎక్కిచ్చేది లేదు. మోమాటాలకి చాలా రోజుల నుంచి ఉన్నాడు డైరెక్టరు, సరే బాగానే ఉంది కదా అని లేదు. ఇప్పుడు పరిస్థితులే బాగలేవు. సో నో కాంప్రమైజ్. ఓకే. సో సినిమా ఎత్తుకుంటే ఫస్ట్లో ఎలా చేసామో ఇప్పుడు అలాగే చేద్దామని ఫిక్స్ అయ్యే వర్క్ చేస్తాం. అంటే ఈ బిజీ ప్రయాణంలో ఒక దగ్గర ఆగి అరే ఎటు వెళ్తున్నాం ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటారు సార్ ఎప్పుడన్నా? చాలా చేస్తాం. అంటే మీలో మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నామనో, ఎక్కడుంది మన జర్నీ, ఏంటి అని అనాలిసిస్ చాలా. ఆ అనాలిసిస్ వల్ల మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను 2003 నుంచి అట్లా 2003 నుంచి 2013 ఫస్ట్ 10 years గ్రాఫ్, 13 నుంచి కోవిడ్ వరకు ఒక గ్రాఫ్, కోవిడ్ దగ్గర నుంచి ఈ లాస్ట్ 4 years గ్రాఫ్ నేనే రాసుకున్నాను. ఓకే. అక్కడేం చేశాను, ఇక్కడేం చేశాను, కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి లైఫ్ స్టైల్లో కానీ సిస్టంలో కానీ ఏమేమి మార్పులు వచ్చాయి, ఈ మార్పుల్ని నేను అడాప్ట్ చేసుకున్నానా, నా రిజల్ట్స్ ఎందుకు తేడా వచ్చాయి, ఇట్లా ప్రతి ఒక్కటి హోంవర్క్. ఇక్కడ నాకు తెలిసింది ఒకటి ఏంటంటే అదే కాంప్రమైజ్. ఓహో నేను కాంప్రమైజ్ అవుతున్నాను. ఓకే. నో, నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే. దిల్ రాజు అంటే కథ ఖచ్చితంగా వింటాడు, కథ ఖచ్చితంగా వినే ప్రొడ్యూసర్ అంటే ఏదో క్యాషియర్ లాగా డబ్బులు పెట్టేసి వెళ్ళే రకం కాదు. అంటే అలాంటి దిల్ రాజు ఎక్కడన్నా అంటే చాలామంది బయట అందరూ మీతో బాగుంటారు, 100% బాగుంటారు, కానీ వెయిటింగ్ ఎక్కడ దొరుకుతాడు అని, అలాంటిది మీకు ఏమైనా అనిపిస్తుంది సార్? ఎక్కడన్నా మన గురించి అనవసరంగా అంటే ఇక్కడిది ఇండస్ట్రీలో ఎలా ఉంటుందండి సార్, ఇక్కడి అక్కడ లేనిపోని చెప్పటం, ఒకరి మధ్య సంబంధాలు దెబ్బతీయడం అనేది ఇక్కడ కామన్. మీకు అనిపిస్తుంటుందా ఎప్పుడన్నా ఇలా జరుగుతుందేమో మన విషయంలో ఎక్కడన్నా? 100%, 90% జరుగుతుంది అలా. 90%. ఓకే.
ఇక్కడ 100 మందితో కలిస్తే 90 మందితో అలాగే ఉంటుంది. ఎవరో 10 మంది మనం గ్రో అయిన ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా వింటున్నారు, విని ఒక్కొక్కసారి నమ్మాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది. అదే అలా ఇప్పుడు ఏదో మన పాత శాస్త్రం ఉంది కదా, గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి అని. అది పాత శాస్త్రం ఉంది, నీకు తెలుసో లేదో. సగం గ్లాసే నీళ్ళు ఉన్నాయి, ఓకే, రెండు అవే, ఒకటే భావం మొత్తం. భావం ఒకటే, చెప్పేదాన్నే బట్టే కదా వింటాం. అది నిజమా కాదా మనకు ఎట్లా తెలుస్తుంది? ఓకే. సో ఈ లైఫ్ జర్నీలో ఇవన్నీ కామన్. ఇంతమంది గురించి ఆలోచిస్తూ మనం బ్రతకలేము. నా మనస్సాక్షి నాకు అనిపించేది, నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా. రాంగ్ చేస్తే నేను కరెక్ట్ చేసుకోవాలి. అరే ఇది నేను తప్పు చేశాను. నాకు సందర్భాలు ఉన్నాయి, నాకు తెలుసో తెలియకో నాకు తప్పు జరిగినప్పుడు నేనే పర్సనల్గా వెళ్ళి సారీ చెప్పినవి కూడా ఉన్నాయి. ఓకే, అది నేను బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా వల్ల తప్పరే, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. అలాగని ఇప్పుడు ఎదుటోళ్ళే మన మీద తప్పులు తోసినప్పుడు దానికి ఐ డోంట్ కేర్. ఓకే, దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఉంటాయి అట్లా ఇండస్ట్రీలో. ఎందుకు ఇక్కడ ఎవరిది వాళ్ళం ఇండివిజువల్. ఇప్పుడు నా సినిమాతో పాటు ఇంకొక సినిమా వచ్చిందనుకో, ఇంకొక సినిమా వాళ్ళు ఎంతసేపు ఏమో ఆలోచిస్తారు, అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, అది చేస్తున్నారు. అరే నా వ్యాపారం, నా గురించి నేను చూసుకుంటాను. ఇప్పుడు నిన్ను మొత్తం నేను ఏదన్నా డ్యామేజ్ చేస్తే ఓకే, నేను 51% బాగుండి నీకు 49% ఇస్తే తప్పులేదు కదా. ఎందుకంటే ఎవ్రీవన్ ఇక్కడ బిజినెస్, అల్టిమేట్గా మళ్ళీ బిజినెస్ ఈజ్ నంబర్స్. డబ్బు లేకుండా ఎవరు ఇక్కడ ఫ్రీగా చేయరు, ఎవరు ఫ్రీగా చేయరు. పోతే నేను 22 సంవత్సరాలు సంపాదించుకుంది ఎవరికైనా చెప్తే వింటాను. నా పైన ఉన్న రెస్పెక్ట్ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు, రాజుగారి కోసం మీరు చేద్దాంలే అని కొంతమంది అన్న వింటారు. అది నేను సాధించాను, అది చాలు కదా. 100%. అంటే రాజుగారు అంటే ఒక రెస్పెక్ట్. అంటే మీరు తీసిన సినిమాలు అలాంటివి. ఎగ్జాంపుల్ అంటే ఒక బలగం అనే సినిమా, అంటే అన్ని సినిమాలు ఆర్య కానీ, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, శతమానం భవతి కానీ, ఏ సినిమాకి ఆ సినిమానే. కానీ బలగం అనే సినిమా అసలు ఎప్పుడో మర్చిపోయిన జనాలందరూ తెరలు కట్టుకొని చూడటము, మీకు అంటే చాలామంది ఆ టైంలో ఎన్నికల క్యాన్వర్సింగ్ కూడా ఉపయోగించుకున్నారు బలగం అనే సినిమాని. అంటే అది తలుచుకున్నప్పుడు ప్రౌడ్గా అనిపిస్తుంది సార్ అలాంటి. డెఫినెట్గా. అంటే దానికంటే ముందు, బలగం సినిమా కంటే ముందు హర్షిత్ ఒకరోజు, సో ఇలా అంటే వాళ్ళందరూ కొంచెం సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఉంటారు, నేను కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. ఎవరైనా పంపించింది చూడడం తప్పితే. హర్షిత్ ఎలా అయిందంటే 2023 బలగం మార్చిలో రిలీజ్ చేశాం. సో కొంచెం అక్కడ రకరకాలు అవి వస్తున్నాయి, ఇది ఉంది, అది ఉంది అని చెప్తే కూర్చోబెట్టుకుని ఒకటే చెప్పాను, హర్షిత్ ఇక్కడ గెలవాలంటే నువ్వు ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఓకే, నువ్వు నెగిటివ్ ఏది వచ్చినా నువ్వు పట్టించుకోవచ్చు. ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ లేకుంటే నీ విలువ తెలియదు. నీ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ నెగిటివ్లోకి వెళ్ళి కూడా నువ్వు సక్సెస్ ఇచ్చిన రోజు, ఆ సక్సెస్ నలుగురికి ఉపయోగపడిన రోజు ఒక్క నెగిటివ్ కనిపించదు.